పూణే కారు ప్రమాద నిందితుడి కుటుంబానికి అధికారులు ఝలకిచ్చారు. రిసార్ట్లో అక్రమ కట్టడాలను అధికారులు ధ్వంసం చేశారు. విచారణలో వాటికి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. దీంతో అక్రమ నిర్మాణాల్ని కూల్చేశారు అధికారులు. మహారాష్ట్ర పూణేలో మద్యం మత్తులో పోర్షే కారు నడిపి యాక్సిడెంట్ చేసిన టీనేజర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఆ కుటుంబానికి చెందిన ఓ రిసార్ట్లో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. మహాబలేశ్వర్లోని మల్కంపేట్లో నిందితుల కుటుంబానికి ఎంపీజీ క్లబ్ పేరుతో రిసార్ట్ ఉంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ రిసార్ట్లో నిర్మాణాలు జరిగాయనే సమాచారం అధికారులకు అందింది. అవి అక్రమ కట్టడాలని తేలితే కూల్చేయాల్సిందిగా సతారా జిల్లా కలెక్టర్ను ఆదేశించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. దీంతో రిసార్ట్ను సీల్ చేసిన అధికారులు విచారణ జరిపారు. ఈ ఎంక్వైరీలో అక్రమ నిర్మాణాలు నిజమేనని తేలింది. దీంతో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. పూణేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకైన టీనేజర్ పూటుగా మద్యం సేవించి పోర్షే కారును మితిమీరిన వేగంతో అడ్డదిడ్డంగా నడిపాడు. ఈ క్రమంలో ఓ బైక్ ను ఢీకొట్టడంతో దానిపై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే చనిపోయారు. అయితే అక్కడున్న వాళ్లు ఆ టీనేజర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ డబ్బులు వెదజల్లి కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశాడు టీనేజర్ తండ్రి. డ్రైవర్ పైకి నెపాన్ని నెట్టే ప్రయత్నం జరిగింది. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చేసరికి టీనేజర్ తల్లిదండ్రులతో పాటు తాతను అరెస్ట్ చేశారు పోలీసులు.